నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశదయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. గృహంలో ఉన్నప్పుడు గృహస్థువు నువ్వు. గృహస్థు బాధ్యతల్లో దేవయజ్ఞం ఒకటి, పితృయజ్ఞం ఒకటి, మనుష్య యజ్ఞం ఒకటి, ఇవన్నీ ధర్మములు. అందుకే పర్వదినాలు మనకు విశేషంగా కనబడుతుంది. మనం కూడా రోజు మామూలు క్యారెట్ తిండి తిన్నా అప్పుడప్పుడు సెలవు పట్టులో 4 రకాలు వండుకోవేమిటి ఇక్కడ. అలాగే పర్వకాలాల్లో ఈ నైవేద్యాలు, ఈ బహు నైవేద్యం బహుశాంతి, ఇది తెలుసుకోండి. బహు నైవేద్యాలు పెట్టడం వల్ల శాంతి కలుగుతుంది. ఇది ఉపాసనా ప్రక్రియలో దేవతా విజ్ఞానంలో ఉన్న ఒక అద్భుతమైన అంశం. అందుకే ఈ నైవేద్యములు ఇన్ని రకాలు భగవత్పాదులు వారు వర్ణించారంటే భావనారూపంగా ఇచ్చిన వాటికి కూడా తద్రూపమైన అనుగ్రహం ఉంటుంది. కనుక ఎప్పుడూ భావనతోనే కాకపోయినా చేయగలిగిన పెట్టేది మామూలు అన్నమైనా ఇంత భావించి పెట్టండి, ఇంకా మంచిదే. కానీ పర్వకాలాల్లో అందుకే మనకి నవరాత్రి పర్వములు ఇవన్నీ వస్తాయి. ఏడాదికి కొన్ని మహాపర్వములైనా ఇలాంటి వాటితో చేసినట్లయితే అవి ఎంతమంది తింటారండి? ఒక వీడే తింటాడా? వాడిని ఆశ్రయించుకున్న వాళ్ళు, పైగా ఏ ఇంట్లో అతిథి, అభ్యాగతి, ఆశ్రిత వర్గం వీళ్ళందరూ భుజించాలి. ఆ సమయంలో వచ్చిన ఎవడైనా, అక్కడ వర్ణ వివక్ష మరొకటి లేదు, అందరిలో జఠరాగ్ని రూపంలో పరమాత్మున్నాడు. వారి వారికి ఉచితమైన విధాలుగా అన్ని అందించాలి. అది భారతీయ సంస్కృతి. 10 మందికి. దానివల్ల ఎందరు తృప్తి పడతారు? దేవతలు తృప్తి పడతారు, పితృదేవతలు తృప్తి పడతారు, అలాగే భూతములు తృప్తి పడతాయి. అందుకే నైవేద్యం వెనకాల ఇంత విజ్ఞానం ఉంది గనకనే భగవత్పాదులు వారు ఈ నైవేద్యాన్ని చూపిస్తున్నారు. అంతేకాదు మన అన్నగత ప్రాణులు, మనలో వివిధమైన ధాతువులు ఉంటాయి, సప్తధాతువులు. సప్తధాతు నిర్మాణానికి కావలసిన పదార్థాలే ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవి. కనుక ఈ పదార్థములు నివేదించి భుజించడం వల్ల ధాతుపుష్టి ఏర్పడమే కాకుండా భావనతో అమ్మవారికి సమర్పించడం వల్ల ఈ ధాతువులు నియంత్రించే శక్తులు మనలోనే ఉన్నాయి. అందుకే ఒక్కొక్క చక్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క దేవత ఒక్కొక్క ధాతువుని రక్షిస్తూ ఉంటుంది. విశుద్ధి చక్ర నిలయ అయినటువంటి శక్తి త్వక్స్థ, ఆవిడికి నైవేద్యం పాయసాన్న ప్రియ. చెప్పారా లేదా? అంటే నీ చర్మం అనే ధాతువుని నియంత్రిస్తూ విశుద్ధిలో ఒక దేవత ఉంది. పాయసాన్ని నివేదించు అంటే అక్కడ నివేదించి తర్వాత ఇక్కడ నివేదించు. ఇలా మనలో సప్తధాతువులకి త్వక్స్థ, రుధిరి సంస్థిత, మాంసనిష్ట, అస్థి సంస్థిత, ఇవన్నీ చెప్పారా లేదా? సప్తధాతువులవి. ఈ సప్తధాతువులకి తగ్గ పదార్థాలవి. ఎంత విజ్ఞానం ఉందండి, ఎంత అజ్ఞానంతో పోగొట్టుకుంటున్నాం. కనుక పెద్దలు చేశారని ప్రశ్నించకుండా చేసుకుంటూ వెళితే అలాగూ ప్రయోజనం ఉంటుంది. ప్రశ్నించేవా చెప్పడానికి సమాధానం కావలసి ఉంటుంది. ఈ విధంగా నైవేద్య విజ్ఞానం ఇది ఒక ప్రత్యేకం. అందుకే ఈ ఉపచారం గురించి భగవత్పాదులు వారు ఎన్ని శ్లోకాలు రాశారండి ఇక్కడ. ఏమంటే నైవేద్యం సమర్పయామని ఒక్క పద్యం చాలు కదా, ఎందుకు ఇంత చెప్పారు అంటే మిగిలిన ఉపచారాలకు ఇన్ని లేవు, దీనికి ఇన్ని ఉన్నాయి. ఇంటికి వచ్చిన అతిథికి ఆ మాత్రం పచ్చడి బద్దలు వేస్తేనండి అంటే వాడికి ఎలా ఉంటుంది, బయటకు అంటు. కానీ అందుకే వాళ్ళు వచ్చినప్పుడు ప్రత్యేకం చేస్తాం మనం. ఇవన్నిటికీ విశేషమైన అంశాలు ఉంటాయండి ఇక్కడ. జీవులు ఈ దేహంలో ఉన్నంతకాలం సూక్ష్మం తెలియవు, కానీ ఆ జీవులు అన్నగత ప్రాణులు, అన్నాన్ని ఎలా ఆశ్రయించుకుంటారో తెలుసాలి. దేవతలకు కూడా అయితే వీళ్ళందరూ తింటారా ఏంటండి అంటే, తింటారంటే పెట్టడానికి సిద్ధంగా ఉంటావా నువ్వు? వాళ్ళు తినడం కాదు, దేవతలు దర్శన మాత్ర సంతుష్టులు. ఎవరా తృప్తి పడతారో కూడా శాస్త్రం చెప్పింది. ఎంత అందమైన వాక్యాలు. మానవులు పుచ్చుకోవడం చేత తృప్తి పడతారట, దేవతలు దర్శనం చేత తృప్తి పడతారు. కనుక వాళ్ళకి పెట్టడం వల్ల నువ్వు మంత్రము చేత ఆవహింపబడినటువంటి బింబమునందు, అది విగ్రహం కావచ్చు, లింగము కావచ్చు, యంత్రము కావచ్చు, అది సమంత్రకంగా ఆవాహన చేయగానే ఆ మంత్రరూపమైన దేవతాశక్తి అందులో ప్రవేశిస్తుంది. అప్పుడు నువ్వు నివేదించినదంతా దేవత చూస్తుంది. దేవత దృష్టి పడ్డం వల్ల పదార్థం ప్రసాదం అవుతుంది. ఇక్కడ అది అనుగ్రహిస్తుంది. వాళ్ళ దర్శన మాత్ర సంతుష్టులు దేవతలు. అందుకు వాళ్ళకి అంతే, వాళ్ళు తిని సంతృప్తి పడవలసిన అవసరం లేదు వాళ్ళకి. అందుకే దేవతలకు దర్శనం. కొన్ని బలులు ఇస్తారు, మీరు చూస్తుంటారో లేదు, అన్నములు పెట్టి దీపం పెడతారు అక్కడ. ఆ బలి వల్ల కొన్ని దేవతలు సంతోషిస్తాయి. ఇప్పుడు యజ్ఞాలు చేసేటప్పుడు వాటికి చతుర్ద్వారముల యందు ఉన్నటువంటి రాటలు, స్తంభముల్ని మంత్రించి
అక్కడ బలులు కొన్ని ఇస్తారండి. అది నానవేసిన శనగలు లేదా మాష అంటే మినుగులు బాగా నానవేసి ఆ ముద్ద పెడతారు. అదేవిధంగా అక్కడ దీపం వెలిగిస్తారు, కొబ్బరికాయతో కొట్టి హారతిస్తారు. మరి గమనించుంటే ఎప్పుడు యజ్ఞం జరిగేటప్పుడు చూడండి అక్కడ. అంటే ఎందరు దేవతలు ఉంటారు, మనం ఏదో అనుకుంటున్నాం. అందుకే అలాంటి చోట మసలేటప్పుడు వాళ్ళు ఉన్నారు, నువ్వు కనీసం భావన తీసుకోవాలి. మరి కనబడరు కదంటే మనకు మనలాంటి వాళ్ళే కనబడతారు, దేవతలు ఎక్కడ కనబడతారు? అదే శాస్త్ర ప్రమాణమే అక్కడ ఉంది. అందుకే ఆలయాల దగ్గర దేవతల దగ్గర ఉండేటప్పుడు వాళ్ళు ఉనికిని కనీసం నువ్వు చూడలేకపోయినా దాన్ని గుర్తించాలి, భావించాలి. అందుకే దేవుడు అక్కడ ఉంటాడు, వీళ్ళు ఇక్కడ కొట్టేసుకుంటుంటారు, అది కూడా గమనిస్తుంటారు వాళ్ళు. తెలుసుకోండి. కనుక ఈ మానసిక పూజ ఇవి బాగా తెలుసుకున్నప్పుడు వీటి ద్వారా ఈ విజ్ఞానం కూడా గ్రహించగలిగితే రేపు చేసే పూజ ఇంకా అర్థవంతంగా ఉంటుందండి ఇక్కడ. అందుకే ఆ మానసిక ఆరాధనకి ఇంత వైశిష్ట్యం చెప్తూ ఎన్ని రకాల పదార్థాలను వర్ణిస్తున్నారు. అయ్యే అనుకున్నారా? సితయాంచిత లడ్డు కవ్రజాన్ మృదుపూపాన్ మృదులాంశ్చ పూరికాః. ఈ పూరికాః శబ్దం నుంచి పూరీలని మాట వచ్చిందండి ఇక్కడ. పరమాన్నమిదం చ పార్వతీ ప్రణయేన ప్రతిపాదయామితే. హే పార్వతీ, అమ్మా ఇప్పుడు తెల్లని లడ్లుట అంటే మన రవ్వ లడ్లు ఇలాగే ఉంటాయి కదా, అలాంటి లడ్డుకాలు. ఇక మెత్తని పూపములు అంటే అప్పాలు, వీటికి మృదు పూపాన్. కొందరు చేస్తుంటారు పాపం, పళ్ళు ఊడిపోతాయేమో అనిపిస్తుంటుంది. అలా కాకుండా మృదు పూపాన్ మృదులాంశ్చ పూరికాః, పూరీలు. అంతే కదా. పరమాన్నమిదంచ అమ్మ, పరమాన్నం. పరమాన్నం అనే మాట చాలా తెలుగులో వింటూ ఉంటాం. ఈ పరమాన్నం పరమాన్నం అని కూడా మార్చేశాం కదా. దాని అసలు పేరు పరమాన్నం, పరమమైన అన్నం. పరమమైన అన్నం అంటే కేవలం ఆవు పాలతో, జలాదులు కూడా కలపకుండా ఆవు పాలతో బియ్యంతో బెల్లంతో చేసినది పరమాన్నం అన్నారు ఇక్కడ. ఇది అనేక అన్నాల పెట్టిది, అందుకే పరమాన్నం అని పేరు దీనికి. దుగ్ధమేతదనవేసు సాధితం చంద్రమండల నిభం తథా దధి పాణితు శిఖరిణీం సితాం సర్వవంబ వినివేదయామితే. ఇందులో దుగ్ధమేతదనవేసు సాధితం అంటే ఆవు పాలను అగ్గిపై ఎక్కువగా కాగబెట్టడం వల్ల తయారైనటువంటి కోవా అనబడే పాకం, దాన్ని వర్ణించాడు ఆయన. అలాగే చంద్రమండలంలో తెల్లగా ఉన్న గడ్డ పెరుగు, చంద్రుడిని వర్ణిస్తూ దదిశంక తుషారాభం అంటాం కదా. మొత్తాన్ని పెరుగుడు చూడగానే చంద్రుడు గుర్తొస్తున్నాడు. ఇందులో విశేషం ఉన్నదండి ఇక్కడ. పెరుగుతో కానీ నైవేద్యం పెడితే ఆ నైవేద్యం తీసుకుంటే మానసిక రుగ్మతలు పోతాయి. పెరుక్క లక్షణం అది. అంటే ఆహార పదార్థాలకి గ్రహాలకు ఉన్న అనుబంధం చూడండి. ఇంత విజ్ఞానం ఉంది మనకి ఇక్కడ. ఎందుకంటే ఒకరు మానసిక రుగ్మతలతో బాధపడుతుంటే గురువుగారికి మంచి సలహా ఇచ్చారు. దధ్యోదనం రోజు నైవేద్యం పెట్టిన ఆయన అని కొద్ది కాలం పెట్టాక రుగ్మత నుంచి బయటపెట్టారండి. ఇది విశేషం. అని పెరుగు వర్ణించేటప్పుడు చంద్రబింబంతో పోల్చడంలో శంకర భగవత్పాదుల వారి యొక్క హృదయం కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాదు పాణితు శిఖరిణి. శిఖరిణి అంటే మెంతి మజ్జిగని అర్థం ఇక్కడ. ఆ మెంతి మజ్జిగ పైగా ఖండశర్కర, పాణితం అంటే ఖండశర్కర. వీటిని ఓ తల్లి సర్వం అంబా వినివేదయామితే, నీకు ఇస్తున్నాను తల్లి. అగ్రేతే వినివేద్య సర్వమమితం నైవేద్యమంగీకురు జ్ఞాత్వా తత్వచతుష్టయం. నైవేద్యం పెట్టేటప్పుడు నాకు తత్వచతుష్టయం తెలిసే ఇస్తున్నానమ్మా అన్నాడు. మళ్ళీ ఇది కొంచెం ఆలోచించవలసిన అవసరం. తత్వచతుష్టయం అంటే ఏంటో తెలుసుకుందాం. అగ్రేతే వినివేద్య సర్వమమితం నైవేద్యమంగీకురు జ్ఞాత్వా తత్వచతుష్టయం ప్రథమతో మన్యే సుతృప్తాం తతః దేవి త్వాం పరిశిష్టమంబ కనకాం అత్రేషు సంస్థాపితాం శక్తిభ్య సముపాహరామి సకలం దేవేశి శంభుప్రియే. ఈ అమితమైన నైవేద్యాన్ని పెట్టాను. అంతే కదా. మహానైవేద్యం అనే దాని గురించి శాస్త్రంలో చాలా గొప్ప విషయం చెప్పాడండి. మహానైవేద్యం అంటే ఎన్ని పుట్ల బియ్యం వండించాలి, దానికి సమానంగా ఉండేటువంటి పదార్థములు ఎన్ని పెట్టాలి, ఇవన్నీ కలిపితే ఒక మహానైవేద్యం అని. రోజు అన్నం 4 పసరు పెద్దలు పెట్టేసి మహానైవేద్యం పెట్టేవండి అంటుంటారు. అది కాదు, మహానైవేద్యం కాదు అది. అంటే రోజు పంచదార నైవేద్యం, పాల నైవేద్యం పెట్టిన వాళ్ళు వారానికి ఒకసారి అన్నం పెట్టి మహానైవేద్యం అంటారు. అది కాదు. మహానైవేద్యం అనే దానికి డెఫినేషన్ ఉంది. ఇప్పుడు ఇందులో చూపిస్తున్నది అటువంటి ఇన్ని రకాలు చూపించండి. ఇది అమితమైన సమస్త నైవేద్యాన్ని నీ ముందు ఉంచాను, నువ్వు అంగీకరించావని తెలిసిన తర్వాత నేను తత్వచతుష్టయాన్ని తలంచుకుంటున్నాను అన్నాడు. తత్వచతుష్టయం ఇది అమ్మవారికి నైవేద్యం చేసేటప్పుడు చెప్తారండి ఇక్కడ. అది చరితా మహాత్రిపుర సుందరి ఆత్మతత్వవ్యాపిక తృప్యతు, విద్యాతత్వవ్యాపిక తృప్యతు,
శివతత్వవ్యాపిక తృప్యతు, సర్వతత్వవ్యాపిక తృప్యతు. తొందరగా పూజ చేసేయండి తర్వాత తినేయాలి అని కాకుండా ఇవి ఆగా చెయ్యాలండి. ఇలాంటివి బ్రతుకుని బాగు చేస్తాయి. ఈ 4 తత్వముల యందు వ్యాపించిన తల్లి తృప్తి చెందాలి అంటూ నీళ్లు విడిచిపెడతారు. మొత్తం స్వాహాకారాలతో నైవేద్యం ఇచ్చిన తర్వాత ప్రక్రియ ఇక్కడ అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందు వాటికి అతీతముగాను ఉన్న అమ్మవారు సంతృప్తి చెందుగాక అని పెట్టడం వల్ల ఏమవుతుందంటే విశ్వం అమ్మవారి యొక్క శరీరం గనక ఈ నైవేద్యం వల్ల విశ్వమంతా తృప్తి చెందుతుంది. ఇది ఎలాంటిదంటే చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చెట్టంతటికి అందినట్లు కనబడే కొమ్మల్లో ఫలానికి కనబడని నేల మీద నీళ్లు పోయాలి. అలాగే కనబడే ప్రపంచంలో నివేది పొందాలన్నా కనబడని పరమాత్మగా నివేదించాలి. ఇది తెలియక ఈ అభిషేకాలు ఎందుకు, ఈ పూజలు ఎందుకు, దాని బదులు అందరికీ పంచచ్చు కదా అంటే నువ్వు పంచితే నలుగురికి పంచుతావు, ఈశ్వరుడికి పంచితే 4 లోకాలకి పంచుతాడు. తెలుసుకో ఇక్కడ అది ఆయనకి పంచడం తెలుసు, ఆయనకి ఇస్తే ఏం చేస్తాడు. ఇది సూక్ష్మ ప్రక్రియ. తీసిపారేయడానికి అజ్ఞానం చాలు, అర్థం చేసుకోవడానికే జ్ఞానం కావాలి. తెలుసుకోండి ఇక్కడ ఇంత లోతైన అంశం ఉన్నది. ఈ నైవేద్యాల విషయంలో ఉన్న అంశం ఇంతగా చూపిస్తున్నారు. ఈ తత్వచతుష్టయం ప్రథమతో జ్ఞాత్వా, ఇవి తెలిసి తల్లి నువ్వు తృప్తి చెందాలని మన్యే సుతృప్తాం తతః దేవీం భుక్తవతీం సుతృప్తాం ధ్యాత్వా అని ప్రక్రియలో చెప్తారు. ఎలా ధ్యానించాలంటే ఇవన్నీ అమ్మవారు తిన్నారట. ఎలా తిన్నారు అంటే భగవత్పాదుల వారే చెప్తారు ఇక్కడ. ఎంత విశేషంగా అంటే భుంక్తే తింటున్నప్పుడు చుట్టూ దేవతలతో కలిసి తింటున్నారు, ఒక్కరూ కాదు. అప్పుడు అమ్మవారు వాళ్ళతో పరిహాసాలు చేస్తున్నట్టండి. అందుకని సైలెంట్గా తినేయకుండా ఉత్సాహంగా 10 మందితో కలిసి తినడం, కబుర్లు చెప్తూ తినడం అనేది అమ్మవారు. పైగా ఆవిడ లోకజనని, అందుకే ఎప్పుడు సందడి మహారాణి. దేవతలతో అందరు తింటున్నట్ట. బ్రహ్మ ఈ గారి తిన్నవా ఎంత బాగుందో, బ్రహ్మగారు 4 వడ్డించండి అంటుందిట. ఇలా దేవతలతో కలిసి బ్రహ్మేశాభి వాళ్ళందరితో కూడి సరసమభితై వాళ్ళతో పరిహాసవాచనం చేస్తూ ఆ తల్లి నర్మక్రీడా ప్రహసన పరై భోజయంతి స్తృప్తాం. నర్మక్రీడ అలా పరిహాసవచనాలతో అందరి చేత భోజనాలు చేస్తున్న తల్లికి నైవేద్యం సమర్పిస్తున్నాం అని అమ్మవారికి నైవేద్యం చేస్తున్నప్పుడు ఒక ప్రత్యేక శ్లోకం చెప్తారండి ఇక్కడ. ఇవన్నీ భగవత్పాదుల వారు అనుగ్రహించినది. ఈ నైవేద్యాలు వాళ్ళు తినడం, వీటి విషయాలు అద్భుతమైన అంశములు ఉన్నాయి. చాలా కాలం క్రితం జరిగిన ఒక ఘటన. మన తెలుగునాటే ఒక చిన్న పల్లె ఉంది. ఆ పల్లెలో ఒక గ్రామదేవత గుడి ఉందండి. చూడ్డానికి మాత్రం చిన్న 4 గోడలతో ఆ మాత్రం ఉన్నట్టు కనబడుతుంది. చాలా కాలం క్రితం మధ్యాహ్న వేళ ఒక బాటసారి దాని దగ్గరున్న అరుగు మీద కూర్చున్నాడు. ఆకలిస్తుంది. ఆ లోపల ఏదో సందడికి వినిపించింది. ఆయనకి ఎవ్వరు చుట్టుపక్కల లేరు. తలుపు వేసుకుని వెళ్ళిపోయారు అర్చకులు కూడా. ఆయన రంధ్రంలోంచి లోపల చూస్తే ఆశ్చర్యకరంగా గుడి చూస్తే అంతే ఉందండి, కానీ ఆయన కనబడింది మాత్రం విశాలమైనటువంటి ప్రాంగణం. ఆ ప్రాంగణంలో ఒక ఆవిడ కూర్చున్నది. ఆవిడ చుట్టూ అనేక మంది కూర్చున్నారు. వాళ్ళ ఎదురుగా రమ్యమైనటువంటి పళ్ళెములు పరచబడి భోజనాలు ఉన్నాయి. ఆవిడ అందుట, ఇదిగో ఆ రంధ్రంలో ఒకడు చూస్తున్నాడు, వాడికి తీసుకొని ఒక విస్తరి వందటండి. ఇక్కడ ఆవిడ తీసుకొచ్చి ఇచ్చి, ఈ మాట ఎక్కడ చెప్పరాదు, నీ చివరి సమయంలోనే చెప్పుకో అని చెప్పింది ఇక్కడ. ఆయన అప్పటి నుంచి అమ్మవారి భక్తుడయ్యాడు. ఈ జరిగిన ఊరు కూడా విజయనగరం సమీపంలో జామి అనబడే ఒక ఊరిలో జరిగినది. ఇక్కడ ఇవి వారి స్వానుభవంగా రాసుకున్నారు. ఎవరి అనుభవాలు వారుకుంటే అందరికీ ఒకటి అనుభవం రాదు కదా. దీన్ని బట్టి దేవతలు, నైవేద్యాలు, వైభవాలు భావించడం ఎంత గొప్పదో ఆలోచించండి. ఇంతవరకు నైవేద్యాలు చెప్పి గురువుగారు ఒక మాట అంటున్నారు. వామేన స్వర్ణ పాత్రి. ఆ లలితా మహాత్రిపుర సుందరి అనేక దేవతలతో ఉంటుంది. అందులో చాలామంది దేవతలు ఆవిడ రూపాలే. లలితా మహాత్రిపుర సుందరి దగ్గర వీణ వాయించుతున్న సరస్వతి అక్కడే ఉంటుంది. మరొక వైపు లక్ష్మి ఉంటుంది. మనం భావిస్తాం లక్ష్మీ సరస్వతి వేరేనా? ఆవిడ నుంచి వచ్చిన శక్తులు ఆవిడ చుట్టూ ఉన్నారు. దీపం నుంచి వచ్చిన కిరణాలు దీపం చుట్టూ ఉన్నట్లు. అలా ఒక ఆవిడ కూర్చుందిటండి. ఆవిడని ధ్యానిస్తున్నారు భగవత్పాదుల వారు మానస పూజా స్తోత్రంలో. అది కూడా మనం భావిద్దాం ఒక్కసారి. ఎందుకంటే ఇంత నైవేద్యం పెట్టిన తర్వాత ఆవిడని భావించాలట. ఆవిడ ఎలా కూర్చున్నది అంటే, వామేన స్వర్ణ పాత్రీం అనుపమ పరమాన్నేన పూర్ణం దధానా మన్యేన స్వర్ణ దర్వీం నిజ జన హృదయాభీష్టదాం ధారయంతీం సింధూరారక్తవస్త్రాం వివిధ మణిల సద్భూషణాం మేచకాంగీం తిష్టంతీమగ్రతస్తే మధుమదముదితాం అన్నపూర్ణాం నమామి. అన్నపూర్ణాదేవిని స్మరించారు. ఇన్ని అన్నములు ఆ తల్లి యొక్క దయండి. అందుకే శాకంభరి, అన్నపూర్ణ
ఇన్ని శాఖములు ఇవన్నీ కలుగుతున్నాయంటే ఆ తల్లి యొక్క స్వరూపములు. అందుకే భారతదేశంలో శాకంభరి అని ఒక తత్వం ఉంది. ఒక కూరని పండుని చూసినప్పుడు ఆ తల్లిని తలుచుకోవాలి, తినేటప్పుడు అన్నపూర్ణమును తలుచుకోవాలి. అది భారతీయ సంస్కృతి. మీ పిల్లలకి అవేనా నేర్పండి, అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభి అని తినడం నేర్పితే బుద్ధులు బాగుపడతాయి. విశేషమైన అంశం, ఆ తల్లి వామ హస్తంతో స్వర్ణ పాత్రని పట్టుకున్నది ఇక్కడ. పైగా దాని నిండా పరమాన్నం నింపి ఉన్నదిట. పరమాన్నేన పూర్ణం దధానా వామేన స్వర్ణ పాత్రిం. ఇంకో చేత్తో కుడి చేత్తో అన్యేన స్వర్ణదర్వీం, బంగారు గరిటెని పట్టుకుంది. పైగా ఆ అన్నం ఎలాంటిదంటే నిజ జన హృదయాభీష్టదాం అన్నం, అంటే భక్తుల అభీష్టములు నెరవేర్చుతుంది అన్నం. అన్నం అంటే ఐశ్వర్యం. మనం అనుభవించే ఐశ్వర్యములకు అన్నములని పేర్లు. ఆ అన్నములు ఇస్తున్న తల్లి అంటే ఐశ్వర్యములు ఇచ్చే తల్లి అన్నపూర్ణ. ఎర్రని చీర కట్టుకుందిట. సింధూరారక్త వస్త్రాం వివిధ మణిల సద్భూషణాం, అనేక రత్నములు ధరించి మృదువైన దేహంతో ప్రకాశిస్తూ ఆనందపరవశంగా కనిపిస్తున్నటువంటి అన్నపూర్ణమును నమస్కరిస్తున్నాను అన్న. నైవేద్య వర్ణన అయిన వెంటనే ఆ తల్లిని ధ్యానించడం జరుగుతుంది ఇక్కడ. అంతేకాదు తల్లి పంక్త్యోపవిష్టాన్ పరితస్తు చక్రం శక్త్యా స్వయాలింగిత వామభాగాన్ సర్వోపచారై పరిపూజ్య భక్త్యా తవాంతికే పారిషదాన్నమామి. ఇన్ని నైవేద్యాలు ఎందుకంటే అమ్మ చుట్టూ 9 ఆవరణల దేవతలు వారి వారి పరివారాలతో ఉన్నారు. వాళ్ళందరికీ నేను మొక్కుకుని వారికి నైవేద్యం ఇస్తున్నాను, వాళ్ళందరితో కలిసి తింటున్న అమ్మని ధ్యానిస్తున్నాను అంటూ అమ్మని ఉపాసిస్తూ ఆ తిని కూర్చున్న తల్లి ముఖాన్ని తలంచుకుంటే యోగ సాధనలో కొన్ని చక్రాలు దాటిన తర్వాత కలిగే అనుభూతి అమ్మ ధ్యానం ద్వారా కలుగుతుంది. ఈ ధ్యాన ప్రక్రియకి ఇంత విశేషం. అందుకే పరమామృతమత్త సుందరీ గణమధ్యస్థిత అర్కభాస్వరం పరమామృత గుర్నితే క్షణం కిమపి జ్యోతిరుపాస్మహే పరం. కిమపి జ్యోతి, ఒక అనిర్వచనీయమైన పరంజ్యోతిని ఉపాసిస్తున్నాను. ఆ తల్లి ఎలా ఉన్నదంటే ఈ భోజనమంతా చేసి తృప్తిగా కూర్చొని అటు ఇటు చూస్తుందట ఆ తల్లి. అదే పరమామృత ఘూర్ణితే క్షణ, తృప్తితో కూడిన చూపులతో అటు ఇటు చూస్తాను. ఘూర్ణనం అంటే అర్థం చెప్పుకున్నాం. ఘూర్ణనం అంటే బహిర్ముఖత్వాన్ని విడిచిపెట్టి అంతర్ముఖమైనటువంటి బ్రహ్మదృష్టిని ఘూర్ణనం అంటారు ఇక్కడ. అటువంటి బ్రహ్మదృష్టితో అమ్మ చూస్తోంది. అటువంటి తల్లిని ఆ జ్యోతిని ఉపాసిస్తున్నాను. అమ్మా దృశ్యతే తవ ముఖాంబుజం శివే శ్రూయతే స్ఫుటమనాహతధ్వని. బయట చేసే ఆరాధనకి లోపల యోగ స్పందన ఎలా జరుగుతుందో తెలియగలిగితే పూజల పరమార్థం తెలుస్తుంది. తెలిసి పూజ చేసామనుకోండి తొందరగా లభిస్తుంది, తెలియకుండా చేస్తే ఎప్పటికో వస్తుంది. మొత్తానికి ప్రయోజనం అది. దృశ్యతే తవ ముఖాంబుజం శివే శ్రూయతే స్ఫుటమనాహతధ్వని అర్చనే తవ గిరామగోచరే నప్రయాతి విషయాంతరం మనః. భగవత్పాదులు వర్ణిస్తే అలా ఉంటుందండి. మామూలు పూజ వర్ణిస్తున్నా తత్వం అలా తీసుకొస్తారు. అమ్మా నీ ముఖాన్ని అలా చూస్తూ ఉంటే ఆ ముఖపద్మ దర్శనం వల్ల స్పష్టముగా నా అనాహత ధ్వని నాదం నాకు వినబడుతుంది అన్నాడు ఇక్కడ. మనలో నాదాన్ని వినడమే శబ్దబ్రహ్మ సిద్ధి. అది వినబడుతుంది ఎప్పుడంటే అమ్మ ముఖ ధ్యానం చేత అన్నాడు. హృదయ పద్మం కదా అమ్మవారి యొక్క నివాసం. అందుకే ఆ ముఖాన్ని ధ్యానించడం చేత నాకు శ్రూయతే స్ఫుటం అనాహత ధ్వని, నాకు స్ఫుటముగా అనాహత ధ్వని వినబడుతోందమ్మా. అంతేకాదు నిన్ను అర్చన చేస్తూ ఉంటే నాకు నప్రయాతి విషయాంతరం మనః, నా మనస్సు మరో విషయం వైపు వెళ్ళడం లేదు. అంటే ఈ మానసికమైన అర్చన యొక్క ప్రయోజనం. ఆ మానసికమైన అర్చనలో అమ్మవారి యొక్క వదనాన్ని ధ్యానిస్తే అనాహత నాదం వినబడుతుంది. ఆ పరిపూర్ణమైన మానసికార్చన వల్ల మరొక విషయం వైపు నా మనస్సు వెళ్ళడం లేదు. ఆ అర్చన పొందిన నిన్ను ధ్యానించేటప్పటికల్లా నాకు పొందినటువంటి యోగస్థితి ఎలాంటిదంటే త్వన్ముఖాంబుజ విలోకనోల్లసత్ ప్రేమ నిశ్చల విలోచన ద్వయీం ఉన్మనీం ఉపగతాం సభామిమాం భావయామి పరమేశి తావకీం. ఓ తల్లి, ఆ చిరునవ్వు నవ్వుతూ నువ్వు నన్ను చూస్తున్నావు అంతే కదా. ఎవడు అర్చిస్తున్నాడో వాడిని అమ్మవారు చూస్తున్నారు. ఆ చూడడం ఎలా చూస్తున్నారు? నవ్వుతూ చూస్తున్నారట. ఆ నవ్వుతూ చూడడం అంటే అర్థం ఏంటంటే ఆదర బుద్ధితో చూస్తున్నారు. ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, వచ్చారా అని నవ్వితే ఆహా అనిపిస్తుంది, వచ్చారా అంటే బాధ కలుగుతుంది.
ఆ నవ్వుతోనే వాళ్ళకి మనపై ఆదరం ఉందని. అందుకే ఎప్పుడు దేవతను ధ్యానించేటప్పుడు దరస్మేర ముఖాంబుజ, నవ్వుతున్నట్టుగా ధ్యానించాలి. అంటే మన పట్ల సుముఖంగా ఉన్నారు అర్థం ఇక్కడ. అందుకే నవ్వుతూను ప్రేమ నిశ్చల విలోచనద్వయీం, భక్తుడి పట్ల వాత్సల్యంగా చూస్తున్నటువంటి అమ్మ యొక్క చూపులను గాని ధ్యానం చేస్తే ఉన్మనీముపగతాం, ఆ చింతామణి సభామధ్యంలో కూర్చొని భక్తులను అలా చూస్తున్న తల్లి యొక్క నేత్రముల్ని గాని భావించినట్లయితే ఉన్మని అనేటువంటి స్థితిని పొందుతున్నాము అన్నారు. ఉన్మని, ఇది మనోన్మని. ఉన్మని స్థితి అంటే ఆజ్ఞాచక్రస్థానం కూడా దాటి పరమాత్మ యందు లీనమయ్యేది మనోన్మని. ఆ భూమిక అర్చనలో అమ్మ యొక్క ఆ నేత్రధ్యానం వల్ల వస్తుంది ఇక్కడ. అంటే ధ్యానానికి యోగానికి, రూపధ్యానానికి యోగానుకున్న అనుబంధం తెలుసుకోండి ఇక్కడ. అందుకే వాటి తేలిగ్గా తీసిపారే రాదు. భగవద్ రూపాన్ని ధ్యానించేవారు కూడా యోగములో వారు పొందే భూమికలను పొందుతున్నారు అని చూపిస్తున్నారు భగవత్పాదులు వారు ఇక్కడ. మొత్తానికి అమ్మవారికి అద్భుతమైన నైవేద్యం అందించారు హ్రీంకారంతో భగవత్పాదులు వారు. ఆ శ్లోకం మళ్ళీ హ్రీంకారేశ్వరి తప్తహాటక కృతై స్థాళీ సహస్రైర్యుతం దివ్యాన్నం ఘృతసూపశాకభరితం చిత్రాన్న భేదం తథా దుగ్ధాన్నం మధుశర్కరాదధియుతం మాణిక్యపాత్రే స్థితం మాషాపూపసహస్రమంబ సఫలం నైవేద్యమవేదయే. హ్రీంకారాశ్రిత శంకర ప్రియతనం శ్రీయోగపీఠేశ్వరం మాంగళ్యాయుత పంకజాభనయనాం మాంగళ్యసిద్ధిప్రదాం తారుణ్యేన విశేషితాంగ సుమహాలావణ్య సంశోభితాం శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం. హ్రీంకారాశ్రిత శంకర ప్రియతనం, హ్రీంకారాన్ని ఆశ్రయించుకున్న శంకరునికి ప్రియమైనటువంటి స్వరూపము అనర్థం ఇక్కడ. అంటే హ్రీంకారం ఉభయాత్మకం, శివశక్తుల ఉభయుల్ని తెలియజేస్తుంది. ఇది గమనించవలసిన అంశం. ఎందుకంటే రకారం అగ్నిబీజం, అది ఈశ్వరుని తెలియజేస్తుంది. ఈకారం శక్తి బీజం, అది అమ్మవారిని తెలుస్తుంది. వాళ్ళు ఉభయులు ఎక్కడున్నారు? దహరాకాశముగా ఉన్నారు. అందుకే ఇది శివశక్తుల ఉభయుల్ని చెప్పేది. ప్రణవంలో శివుడు శక్తి ఉంటారు, హ్రీంకారంలో కూడా శివశక్తులు ఉంటారు. హ్రీంకారాన్ని శక్తి ప్రణవం అంటారు, ప్రణవాన్ని శివప్రణవం, ఓంకారాన్ని శక్తి ప్రణవం. శక్తి ప్రణవంలో కూడా శివుడు ఉన్నాడు. అందుకే హ్రీంకారాశ్రిత శంకర ప్రియతనం శ్రీ యోగపీఠేశ్వరం. శంకర ప్రియతనం అంటే శంకరునికి ప్రియమైనటువంటి రూపం అంటే వారు ఉభయులు కలిసి ప్రకాశిస్తున్నారు అని అర్థం ఇక్కడ. శ్రీ యోగపీఠేశ్వరం, శ్రీ యోగపీఠ ఈశ్వరి అంటే శ్రీమంతమైన యోగపీఠముల యందు ఈశ్వరిగా ఉన్నది. ఇది ఇక్కడ శ్రీయోగం అంటే అర్థం ఏంటి? శ్రీయోగపీఠము అన్నప్పుడు యోగపీఠం అనగా శ్రీచక్రమే. శ్రీ యోగపీఠం అంటే శ్రీచక్రం, ఇదొక అర్థం. కానీ యోగపీఠములు అని చాలా ఉన్నాయి. శక్తిపీఠాల పేర్లు విన్నారు కదా, శక్తిపీఠాలకు యోగపీఠాలు అనే వ్యవహారం ఉన్నది. కానీ అందులో ప్రధానంగా 4 పీఠములు చెప్పారు. కామపూర్ణ జకారాక్ష శ్రీపీఠాంతర్నివాసినీం, కామపూర్ణ జకారాక్ష శ్రీపీఠాంతర్నివాసినీం చతురంగాకోశభూతాం నమామి సిద్ధమాతృకాం అని మాతృకాస్తమంలో మనకు కనబడుతుంది ఇక్కడ. అంటే ప్రతిదానికి దాని శాస్త్రీయమైన టర్మ్ అండి. ఇది నిఘంటవులతో శ్రీపీఠం అంటే మంచి చక్కర పీఠం మీద కూర్చుందని రాసేయడానికి లేదు. కనుక శ్రీయోగ పీఠములు అని వేటిని అనాలి అంటే కామ పూర్ణ జకారాక్ష, కామ పూర్ణ జకార ఉడ్యాన మొత్తం 4 శ్రీపీఠములు అంటారు. అంటే కామగిరి పీఠం, పూర్ణగిరి పీఠం, జాలంధర పీఠం, ఓడ్యాన పీఠం 4 పీఠాలు. వీటిని యోగ పీఠములు అని ఎందుకన్నారు అంటే ఇక్కడ పరమశక్తి ఉంటుంది కామగిరి పీఠాదుల్లో. ఈ 4 పీఠాలు అమ్మవారిని ధ్యానించమన్నది. ఈ 4 పీఠాలు మొత్తం 50 అక్షరాలను భాగం చేస్తే మొత్తం 4 భాగాలు చేస్తారు. అందుకే అక్షరాలన్నీ 50 పీఠ రూపిణి అంటూ 50 అక్షరాలు శక్తి పీఠాలుగా చెప్పారు కదా. దాన్ని మళ్ళీ సెట్ కింద కొన్ని సెట్ కింద 4 చేయగానే మొత్తం 4 పీఠాలు అవుతాయి. ఈ 4 పీఠాలు మన శరీరంలో ఉన్నాయి, అందుకే యోగ పీఠాల పేరు. ఎక్కడున్నాయి అంటే కామగిరి పీఠం మూలాధారంలో ఉంటుంది. దాని తర్వాత పూర్ణగిరి పీఠం అనాహత చక్రంలో ఉంటుంది. జాలంధర పీఠం యొక్క స్థానము కంఠస్థానం, అందుకే జాలంధర స్థానం ఇది ఇక్కడ. దాని తర్వాత ఓడ్యాన పీఠం సహస్రార స్థానం, ఇది ప్రధానం.
ఓం